Hi students, welcome back to my channel. ఈ రోజు మనము ఈ వీడియోలో pair of linear equations in two variables లోని exercise 3.1 లోని సెకండ్ ప్రాబ్లం సాల్వ్ చేద్దాం. సెకండ్ ప్రాబ్లం వచ్చి on comparing the ratios a1 by a2, b1 by b2 and c1 by c2, find out whether the lines representing the following pair of linear equations intersect at a point, are parallel or coincident. అంటే ఏమంటున్నారంటే బిలో ఇచ్చిన పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇంటర్సెక్ట్ అవుతాయా, ప్యారలల్ అవుతాయా, కోఇన్సిడెంట్ అవుతాయా అని కనుక్కోండి. ఎలా కనుక్కోండి అంటున్నారు. ఏ మెథడ్ యూస్ చేయాలంట? ఈ రేషియోస్ కంపేర్ చేయాలి. a1 by a2, b1 by b2, c1 by c2 రేషియోస్ యూస్ చేసి దాన్ని బేస్ చేసుకుని మనము ఆ ఇచ్చిన లైన్స్ ఇంటర్సెక్ట్ చేసుకుంటాయా, ప్యారలల్గా ఉంటాయా, కోఇన్సిడెంట్గా ఉంటాయా అని కనుక్కోవాలి. సో ఇచ్చిన లైన్స్ని, ఇది ఫస్ట్ ప్రాబ్లం. ఈ సెకండ్లో మళ్ళీ 3 ఉన్నాయి. దాంట్లో ఫస్ట్ ఏమంటే ఇచ్చిన ఈక్వేషన్స్ 5x minus 4y plus 8 equal to 0, 7x plus 6y minus 9 equals to 0. దీన్ని సాల్వ్ చేయాలంటే ఫస్ట్ మనము ఇచ్చిన ఈక్వేషన్స్ని మన స్టాండర్డ్ ఫార్మ్స్ ఉన్నాయి కదా, ఆ ఫార్మ్స్ను కంపేర్ చేసుకోవాలి. a1x plus b1y plus c1 equals to 0. సెకండ్ ఈక్వేషన్ a2x plus b2y plus c2 equals to 0. ఇది కంపేర్ చేసి దీని నుంచి a1 b1 c1, a2 b2 c2లు కనుక్కోవాలి. కంపేర్ చేస్తే ఏమొస్తుంది? a1 ఏమొస్తుంది? a1 ఈక్వల్ టు ఆన్ కంపేరింగ్ a1 ఈక్వల్స్ టు 5, b1 ఈక్వల్స్ టు -4, c1 ఈక్వల్స్ టు 8, a2 equals to 7, b2 equals to 6, c2 equals to -9. దీని నుంచి మనము ఈ రేషియోస్ కనుక్కోవాలి. a1 by a2, b1 by b2, c1 by c2. a1 by a2 ఏమొస్తుంది? 5/7. దీన్ని ఏమిటి సాల్వ్ చేయలేము, అంటే దేంతోనో క్యాన్సిల్ అవ్వదు అది. తర్వాత b1 by b2 -4/6, 2 2s 2 3s ఈక్వల్స్ టు -2/3. c1 by c2 8/-9 అంటే -8/9. ఇప్పుడు చూడండి, a1 by a2 వచ్చి 5/7, b1 by b2 వచ్చి -2/3. దాన్ని c1 by c2 కంపేర్ చేయాల్సిన అవసరమే లేదు, ఎందుకంటే a1 by a2 ఈజ్ నాట్ ఈక్వల్ టు b1 by b2 అవుతుంది. a1 by a2 is not equals to b1 by b2. ఇలా ఉంటే ఏం చేసుకుంటాయి? ఇచ్చిన ఈక్వేషన్ ఆఫ్ లైన్స్ ఇంటర్సెక్ట్ చేసుకుంటాయి. సో ఇచ్చిన ద పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇంటర్సెక్ట్ అట్ ఏ పాయింట్. ఇచ్చిన లైన్స్ వచ్చి ఇంటర్సెక్ట్ చేసుకుంటాయి, ఎందుకంటే a1 by a2 ఈజ్ నాట్ ఈక్వల్స్ టు b1 by b2 వచ్చింది కాబట్టి. ఓకే, మన నెక్స్ట్ ప్రాబ్లం వచ్చి 9x plus 3y plus 12 equal to 0, 18x plus 6y plus 24 equal to 0. దీన్ని కూడా సిమిలర్ వేలో మనము మన స్టాండర్డ్ ఈక్వేషన్స్తో కంపేర్ చేసుకోవాలి. a1x plus b1y plus c1 equals to 0, a2x plus b2y plus c2 equals to 0. So on comparing, a1 equal to 9, b1 equal to 3, c1 equals to 12, a2 equals to 18, b2 equals to 6, c2 equals to 24. దీని నుంచి రేషియోస్ కనుక్కుందాం. ఇంకా a1 by a2 ఈక్వల్స్ టు a1 వాల్యూ 9, a2 వాల్యూ 18, 9 1s 9 2s 1/2, b1 by b2 ఈక్వల్స్ టు 3/6, 3 1s 3 2s 1/2, c1 by c2 equals to 12/3.
24. ఇది కూడా 12 1s 12 2s 1/2. సో a1/a2 కూడా 1/2నే, b1/b2 కూడా 1/2నే, c1/c2 కూడా 1/2నే. సో therefore a1/a2 ఈక్వల్స్ టు b1/b2 ఈక్వల్స్ టు c1/c2. ఇలా వస్తే కండిషన్ ఏం చేసుకుంటాయి? ఇచ్చిన పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ కోఇన్సిడెంట్ అవుతాయి. సో హెన్స్ ద pair of linear equations are coincident. Okay. మన థర్డ్ ప్రాబ్లం వచ్చి 6x minus 3y plus 10 equals to 0, 2x minus y plus 9 equals to 0. దీన్ని కూడా మనము మన స్టాండర్డ్ ఈక్వేషన్ ఫామ్తో కంపేర్ చేసి a1 a2 b1 b2 c1 c2లు కనుక్కుందాం. a1x plus b1y plus c1 equals to 0, a2x plus b2y plus c2 equals to 0. On comparing a1 equals to ఏముంది 6, b1 ఈక్వల్స్ టు -3. సైన్స్ కూడా తీసుకోవాలి, సైన్స్ వదలకూడదు, అప్పుడు ఆన్సర్ కరెక్ట్గా రాదు. c1 ఈక్వల్స్ టు 10, a2 ఈక్వల్స్ టు 2, b2 ఈక్వల్స్ టు -1, c2 ఈక్వల్స్ టు 9. సో దీని నుంచి a1/a2 ఏమొస్తుంది? 6/2, 2 1s 2 3s, సో 3, b1/b2 -3/-1 minus cancel equals to 3, c1/c2 10/9. ఓకే, దీన్ని చూడండి. ఇప్పుడు a1/a2 3నే, b1/b2 3నే, కానీ c1/c2కి ఈక్వల్ కాదు. ఎందుకంటే c1/c2 10/9. సో therefore a1/a2 ఈక్వల్స్ టు b1/b2 అండ్ నాట్ ఈక్వల్స్ టు c1/c2. ఈ కండిషన్ వస్తే ఏం చేసుకుంటాయి? పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ప్యారలల్ అని అర్థం. పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఆర్ ప్యారలల్. ఆర్ ప్యారలల్ లైన్స్. ఓకే, అంతే. జస్ట్ మనము స్టాండర్డ్ ఈక్వేషన్స్తో కంపేర్ చేయాలి. a1 a2 b1 b2 c1 c2 కనుక్కోవాలి. తర్వాత ఆ రేషియోస్ కనుక్కొని ఆ రేషియోస్ నుంచి ఆ రిలేషన్షిప్ ఏమొస్తుందో దాన్ని కంపేర్ చేసి ఇది చేయాలంటే ఫస్ట్ మీకు తెలిసి ఉండాలి. a1/a2 ఈక్వల్స్ టు b1/b2 ఈక్వల్స్ టు c1/c2 అయితే ఏం లైన్స్ వస్తాయి, a1/2 ఇస్ నాట్ ఈక్వల్ టు b1/b2 అయితే ఏం లైన్స్ వస్తాయి, ఈ కండిషన్ వస్తే ఏం లైన్స్ వస్తాయి అని మీరు ఫస్ట్గానే అవి గుర్తుపెట్టుకొని ఉండాలి మైండ్లో. అప్పుడే మీరు ఈజీగా సాల్వ్ చేయగలుగుతారు. ఓకే స్టూడెంట్స్, అంతే. ఈ వీడియోలో నేను సెకండ్ ప్రాబ్లమ్ సాల్వ్ చేశాను. మీకు ఏమైనా డౌట్లు ఉంటే నాకు కమెంట్స్ పెట్టండి, నేను ఖచ్చితంగా దానికి రిప్లై చేస్తాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, నా వీడియోని లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.